సాధారణ మహిళ రూపాయల బిజినెస్ టర్నోవర్ చేసింది. సారు ఎలా ఎక్స్పైర్ అయ్యారు? హార్ట్ స్ట్రోక్ వచ్చింది నా చేతుల్లో. సార్ ఏం చేసేవారు? పార్సిల్ సర్వీస్లో దేవుడు అంత తొందరగా దూరం చేసినప్పుడు ఆ క్షణం అనిపించింది లైఫ్. మీరు పడిన స్ట్రగుల్స్, కోట్ల రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని నా కోసం అనంత చాలామంది ఉమెన్స్ ఈ మధ్య కాలంలో నిరాశ నిస్పృహలతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే భర్తలు ఉన్నట్లుండి యాక్సిడెంట్లో కావచ్చు, హార్ట్ అటాక్తో కావచ్చు, వివిధ కారణాలతో చనిపోతే, అంటే యుక్త వయసులోనే చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక పిల్లలు ఉంటారు. పిల్లలకు కూడా ఈ మధ్య చూసాం విషగుళికలు వేయడము, లేకపోతే విషం మందు తాపడము, లేకపోతే పురుగుల మందు తాపడం, ఇలా ఏదో ఒకటి చేసి, లేదా బాయిలేకి తోచి, లేదా సూసైడ్ నార్పల్లో చూసాం మనం. ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్నాం. ఇలా చేస్తున్నారు. కానీ ఒక్క మహిళ అనంతపురంలో, సాధారణ మహిళ ఈరోజు ఒక పెద్ద కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ చేసింది. కోట్ల రూపాయలు అంటే ఆమెకి ఇన్కమ్ కాదు, కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ చేస్తూ ఈరోజు ఆ కంపెనీలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ధైర్యంతో ఈరోజు ముందడుగుతో ఈరోజు ఆమెతో మనం ఉన్నాం ప్రస్తుతం. ఆమె ఎవరు కాదు, అనంతపురంలో శ్రీ విజయ ట్రాక్టర్స్ ఎండి గారు మాలతి లత గారితో మనం ఉన్నాం. అక్కడికి విజయ ట్రాక్టర్ షోరూంలో ఉన్నాం. ఆమెను అడిగి నిజంగా ఆమె లైఫ్ జర్నీ ఒకసారి తెలుసుకోబోతున్నాం. చూస్తూనే ఉండండి. ట్రాక్టర్ షోరూమ్ కంటే ముందు సార్ ఏం చేసేవారు? సారు ఎలా ఎక్స్పైర్ అయ్యారు? ఇవన్నీ కొంచెం అండి. నా పేరు మాలతి లత భోగవల్లి. నేను సాహసాలు చేసింది ఏమీ లేదు. మా ఆయన ఇన్స్పిరేషను. కేవలము జీరో స్టేజ్ నుంచి ఆయన కష్టపడిన ఇదంతా నేను చూశాను. ఎందుకంటే మా మేనత్త గారి అబ్బాయి మా ఆయన, కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆయన స్ట్రగుల్ తెలుసు. ఆయన మొత్తం ఫస్ట్ పార్సిల్ సర్వీస్లో వర్క్ చేశారు, ఓనర్గా చేశారు. అది తర్వాత ఫైనాన్స్ దాంట్లో వర్క్ చేశారు. తర్వాత చిన్న వయసులో ప్రొజెక్టర్ ఆపరేటర్గా థియేటర్లో కూడా పనిచేశారు. చిన్న 100-200 రూపాయలు కూడా వర్క్ చేశారు. ఇవన్నీ తెలుసు. నా పెళ్లి టయానికి ఆయన ఈ ట్రాక్టర్ డీలర్షిప్ మహేంద్ర అండ్ మహేంద్ర షోరూంలో, ట్రాక్టర్ షోరూంలో ఒక ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. 3 జిల్లాలకు శ్రీనివాసులు అంటారు బయట. శ్రీనివాసమూర్తి మా ఆయన పేరు. 3 జిల్లాలకు ఏరియా మేనేజర్గా వర్క్ చేశారు. ఆ అనుభవంతో ఆ విషయానికి వస్తే మహేంద్ర సార్, వెంకటేశ్వర్లు సారు ఒక గురువుగా భావించి మా ఆయన దీంట్లో పార్ట్నర్షిప్ జాయిన్ అయ్యారు. 1987 సంవత్సరంలో నానా స్ట్రగుల్స్ పడ్డారు. ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ టు డోరు 2 వీలర్లో వందలాది కిలోమీటర్లు తిరిగి ప్రతి కస్టమర్ని, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని కలిసి కష్టపడి పనిచేశారు. ఆ టైంలో నాకు పిల్లల్ని చూసుకోవడము, నేను ఇంట్లో ఉండడము, ఈయనని చూసుకోవడమే నాకు అదే ఆనందంగా ఉండింది. చిన్నపిల్లలు చూసుకోవడానికి పొద్దున తెల్లవారి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు తెల్లవారి లేచిపోతే రాత్రి పిల్లలు పడుకునే టయానికి వచ్చేవారు. అంత డోర్ టు డోర్ ఆల్మోస్ట్ బ్లడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటట్టు చేశారు. కానీ మాకు దేవుడు అనుకూలమే లేదు. అంతా బాగుంది, కొంచెం రన్ అవుతున్నాము, పర్లేదు అనుకునే టైంలో పార్ట్నర్స్ నుంచి డివైడ్ అయ్యి ఓన్గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా స్ట్రగుల్ అయింది, బాగా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో కొంత ధైర్యం కూడి తీసుకొని తను ముందడుగు వేశారు. ముందడుగు వేసినప్పుడు నా సపోర్ట్ అంటే నేను ఇంటి వరకు ఆయనకు, నేను ఇంట్లో స్ట్రగుల్ లేకోకుండా, ఇంటి ఇబ్బంది లేకోకుండా నేను చూసుకున్నాను. పిల్లల పని ఆయన వెంట వచ్చేదాన్ని. ఎప్పుడన్నా రెగ్యులర్ ఏం లేదు. నాకు పెద్ద పరిచయం, బిజినెస్ అంటే పూర్తి జీరో నాలెడ్జ్, నాకు ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ తెలీదు, సేల్స్ ట్యాక్స్ తెలీదు. ఆ తర్వాత వచ్చి 2005లో సడన్గా దేవుడు నాకు ఆగస్టు 30వ తారీఖు ఆయన సడన్ 5 ఆగస్టు 30వ తారీఖు ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఫస్ట్ టైం రావడము, ఆయన 5 నిమిషాల్లో వెళ్ళిపోవడము అంతా అయిపోయింది. ఉన్నాను నా పక్కనే నా చేతుల్లోనే పోయినారు.
నా చేతుల్లోనే పోయినారు. ఆ క్షణం మైండ్ బ్లాంక్. నేను యాక్చువల్గా నాకు నా పిల్లలకే నాకు లేకుండా పోయినారు, నేను నా పిల్లలకి లేకపోతే ఏమవుతుంది, ఎట్లా పెరుగుతారులే అనే ఉద్దేశంతో నేను ఒక 10 రోజులు ఫుల్ ఆల్మోస్ట్ నిరాహారంగా ఉన్నా కూడా నా ప్రాణం పోలేదు. 10 రోజులు ఏమీ లేకపోయినా కూడా నాకు నా సిబ్బంది, మా ఆయన చూసుకోండే సిబ్బంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు, ఇంకా ఉన్నారు. మా ఆయన చనిపోయి 21 సంవత్సరం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు మీరు వచ్చి కూర్చోండి మేడం, మేమున్నాం మీకు సపోర్టు. ఒక మెకానిక్స్ కానీ, ఒక సిబ్బంది కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, ఇంకా నాకు ఆల్మోస్ట్ నా బ్రదరు, నాకు విజయ్ కుమార్ నా బ్రదర్ ఆల్మోస్ట్ అనుకోకుండా మా ఆయన 4 years బ్యాక్ వాడు లెక్చరర్ పోస్ట్ మానేసి ఇది చూసుకుందరా అని వాడిని పిలుచుకొచ్చి తాడిపత్రిలో పెట్టిన్నారు. అది నాకు పెద్ద మోరల్ సపోర్ట్ అయిపోయింది. వాడు నన్ను ఇంకా ఒక తండ్రిలాగా చూసుకుంటున్నాడు ఆల్మోస్ట్. నా తమ్ముడు చూసుకుంటున్నాడు. స్ట్రగుల్ అంతా ఎట్లా అంటే నేను ఊరికే ఎండి ఆగటి సీట్లో కూర్చున్నా కూడా నడిపేదంతా వాళ్ళే. నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజుకు నేర్చుకొని పని చేసుకుంటూ పోతున్నాను. మేడం, మీ ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 10 రోజులు ఫుడ్ కూడా తినలేకపోయారు. ఎలా రికవరీ అయ్యారు? అసలు చనిపోవాలని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే మా ఆయన అంటే నాకు ప్రాణం. మా ఆయన్ని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వాళ్ళ కోరిక. మా ఆయనకి ఏమీ లేదు అని ఆ టైంలో మాకు ఆస్తులు గీస్తులు అనే ఆలోచన ఏం లేదు. మా ఆయన మంచి మనిషి, నిదాన మనిషి, నువ్వు చేసుకుంటే మీ భావనే చేసుకోవాలని మా నాయనమ్మ సంకల్పం. అది ఆలోచన అది అట్లే పడిపోయింది నాకు, పెళ్లి వరకు అట్లే పడిపోయింది. వీళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు, నథింగ్. కష్టపడి పని చేయడము, నెలకు 1000-1500లో శాలరీ తెచ్చుకోవడము, ఉండడం. కానీ ఆ మంచితనం నేను స్టేటస్ చూడలే ఆ టైంలో. మంచితనమే నాకు కావాల్సి, ఆయనలో మంచితనమే అంతే. అంత మంచితనం చూసి చాలా మంచి ఇష్టపడి చేసుకున్న తర్వాత దేవుడు అంత తొందరగా మీ నుంచి దూరం చేసినప్పుడు ఆ క్షణం మీకు ఏమనిపించింది మేడం? ఏవో వద్దు అనిపించింది, లైఫ్ వద్దు అనిపించింది. అనుకోకుండా ఆ రోజు ఈవినింగ్ చనిపోతారనగా ఈవినింగ్ ఏం సిమ్టమ్స్ లేవు. సాయంకాలం ఇద్దరు కలిసి సరదాగా ఆఫీస్కి పోయిస్తే ఇంటికి వచ్చిన తర్వాత సీరియల్స్ చూసుకుంటూ కూర్చునేవాళ్ళం ఇంట్లో. సీరియల్స్ చూస్తాము, ఈరోజు కొత్తవి స్టార్ట్ అవుతాయి, వస్తాను అని చెప్పారు. డెలివరీస్ ఇచ్చారు, ఇంటికి వచ్చారు, బాగున్నారు, స్ట్రెయిన్ కూడా ఏం లేదు. ఆ రోజు అనుకోకుండా వద్దు స్వామి మీ స్ట్రగుల్ నా కొడుకు వద్దు అని చెప్తే, పిచ్చిదాన్న నువ్వు బతికేది ఒకటి కాదు, నీ నుంచి 10 మంది బతకడము ఆ రోజు ఎందుకన్నారో తెలీదు. మనం బతికేది ఇంపార్టెంట్ కాదు, మనతో పాటు 10 మందిని బతికించేది ఎందుకన్నారో తెలీదు. అది మనసులో బాగా పాతుకుంది. దాని జతకు నాకుండే సిబ్బంది, మా సిబ్బంది అంతా వచ్చి మేమున్నాం అక్క, మేమున్నాం మేడం, మేము చూసుకుంటాము, మీరు వచ్చి కూర్చోండి చాలు, సార్ మనకు కష్టాలు ఏం పెట్టుకోలేదు, ముందుకు పోయేదే ఉంది అని చెప్తే డే 1 నుంచి నేర్చుకోవడం తప్ప నాకు నేర్చుకొని పని చేసుకుంటూ అప్పటికి ఓన్ బిల్డింగ్ ఉందా మేడం? ఇది లేదండి రెంటెడ్లోనే ఉన్నాము. ఓన్ ప్లేస్ ఉండింది, అది కూడా స్ట్రగుల్లో ఉండింది. మరి క్లియర్ చేసుకొని తర్వాత నేను పునాది వేసింది మా ఆయనే, బోరు అంతా వేసింది. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు నియర్లీ 55 to 58 మెంబర్స్ ఉన్నాను 3 బ్రాంచుల్లో. 3 బ్రాంచ్ ఉరవకొండ, అందరూ ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అందరూ ఇళ్ళు కార్లు కొనే పొజిషన్లకు వచ్చారు. బాగున్నారు, అందరూ బాగున్నారు. మెకానిక్స్ ఉన్నారు. బ్రాంచ్ ఉరవకొండ, తాడిపత్రి 2 ఓన్ బ్రాంచెస్ అయినాయి. తాడిపత్రి బ్రాంచ్ మా బ్రదర్ది, ఆయన చూసుకుంటున్నారు, విజయ్ కుమార్ గారు ఓన్ది. సారు చనిపోయిన తర్వాత మీకు 0 నాలెడ్జ్ ఉంది, దీని గురించి ఏమీ తెలియదు. ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పడిన స్ట్రగుల్స్, మీరు ఏ విధంగా లైఫ్ను లీడ్ చేసుకుంటా ధైర్యం చెప్పుకుంటా మీ పిల్లలు పెంచడం, ఈరోజు మీ స్టేటస్, ఇవన్నీ చెప్పండి సార్. ఆ రోజు స్ట్రగుల్ అంటే ఇంకా అది వర్ణనాతీతము. ఈరోజు నేను ఫేస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ 21 years అంటే నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. మా ఆయన్ను పోగొట్టుకోండేది. కానీ మా ఆయన లాస్ట్ డే చెప్పడం ఇదే, మనం ఒక్కరు బతకడం కాదు, మనతో పాటు 10 మంది బతికేది చూడడమే మనకు అని చెప్పి అన్నారు. అది ఎందుకన్నారో ఆ రోజే ఎందుకన్నారో నాకెందుకో తెలీదు. ఈ లైఫ్ జర్నీ, మీ ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లైఫ్ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠాలు?
నేను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రతి మనిషి తను తన బర్త్ అంటే తన జన్మ ఒక మానవ జన్మ వచ్చిన తర్వాత అనాయాసంగా పోకూడదు. వేరే వాళ్ళకు ఉపయోగపడుతూ తాను ఉపయోగించుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలా. ఖచ్చితంగా మధ్యలో స్టాప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దేవుడు ఆ టైం వస్తే దేవుడు తీసుకుపోయినప్పుడు మనం ఏం చేయలేం దానికి. ఆ టైం వరకు మన కష్టం అంటూ మనం పడి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనం స్ట్రగుల్ అవుతూనే ముందు స్ట్రగుల్ అయినా కూడా ధైర్యంతో ముందుకు పోవాలా, ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలా అని నా ఉద్దేశము. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకనొకప్పుడు కుంగిపోయే టయాలు వస్తాయి, ప్రతి లైఫ్లోనూ వస్తాయి. ఎవ్రీడే సముద్రానికి అలలు ఎంత ఇంపార్టెంటో వస్తాయో అట్లా జీవితానికి కష్టాలు వస్తాయి పోతాయి. పోయేదానికోసం వచ్చేదానిలో ఎదురు చూసుకుంటూ భయపడుకుంటూ కూర్చోకూడదు, ముందుకు సాగల్లా. నా పిల్లలు ఆ రోజుకు చిన్నపిల్లలే. కూతురుకు 11 సంవత్సరాలు, కొడుకు 14 కంప్లీట్. వాడు 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా కూతురు 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆ టైంలో. ఆ రోజుకి మా ఆయన చనిపోయినప్పటికీ ఆ తర్వాత నిదానంగా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ నాకు మోరల్ సపోర్ట్గా మా నాన్న అమ్మ నాకు ధైర్యంగా ఆ ఇంట్లో పెద్ద కూతురు నేను. నన్ను ఒక మగపిల్లోడిగా సాకినట్టు మా నాన్న. బయట ఫేస్ చేయాలంటే బయట ఎప్పుడు వచ్చిందాన్ని కాదు నేను. ఎక్కడ ఆల్మోస్ట్ వంట రూమ్ అయ్యా, ఇల్లు అయ్యా, పిల్లలయ్యా, మా ఆయన చూసుకుంటూ ఇంట్లో ఉండిన దాన్నే. బయట ప్రపంచం ఏమి పోతే మా ఆయన ఇంటి పోయేదాన్ని అంతే వెంట. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారా చిన్నగా? ఆల్మోస్ట్ పర్వాలేదు. 67 ఇంకా ఉంటుందండి. లాస్ట్ జీవితం కొన వరకు మామూలుగా అంటారు పెద్దలు, గుమ్మడికాయలో ఆవాల గింజంత కూడా సమిసిపోదు అని అంటారు కదా. ఉంది, ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి. కానీ దాన్ని ఫేస్ చేసి ఎప్పుడు కానీ ఎదుర్కోవాలి, కానీ తప్పించుకొని పారిపోకూడదని నా ఉద్దేశం. మీ ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యంగా బంధువులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళే కొంచెం క్రిటిసైజ్ చేసి ఈమెకు ఈ విధంగా జరిగింది కదా అని కొంచెం మానసిక స్థైర్యాన్ని తగ్గించడము, లేకపోతే ఇండైరెక్ట్గా మనకు ఇబ్బంది పెట్టడము, అంటే రకరకాల మాటలు మాట్లాడము, ఇవన్నీ లైఫ్లో ఉంటాయి సార్, ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ రోజు ఏమన్నారు మా ఆయన ప్రతిదీ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. చెప్పాను కదా బావ మరదళ్ళు అని. ఏం షేర్ చేసేవాళ్ళు అంటే మనం ఇట్లుండాలా, లైఫ్ ఇట్లుండాలా, 10 years తర్వాత నా బిడ్డ పెండ్లి ఇట్లా చేయాలా, నా కొడుకు ఇట్లా ఈ స్థాయిలో ఉండాలి, ఇట్లా చదువుకోవాలా, ఇట్లా అని నాతో మాట్లాడేవారు. అంటే తను పోతాననే అట్లా ఆలోచన, ఫ్యూచర్ గోల్స్ అట్లా ఉండే. మా ఆయన గోల్ చాలా, తను పెరిగిన వాతావరణానికి తన ఆలోచనలు చాలా పైన. 7 కొండల వాడు ఉన్నట్టు ఏడో కొండ మీద ఆలోచనలు ఉన్నట్టు ఉండే మా ఆయనకి. అయిందండి, చాలా గ్రాండ్గా చేశాను. అది మెమరబుల్. ఆ పిల్ల మా నాన్న లేడు, మా అమ్మ అది చేయలేదు అనే రకంగా అనుకోకుండా చేశాను. నా కష్టము అయినా పిల్లలు లైఫ్లో తలుచుకోలే. అబ్బాయి వాడు బీటెక్ MBA MS చేశాడు. చేసి వాడు ఆ విషయానికి నేను గొప్పగా ఫీల్ అవుతాను. అమెరికాలో సెటిల్ అయ్యి అమెరికాలో మంచి 1 కోటి 2 కోట్ల ఆఫరు వచ్చిన జాబ్కి మా అమ్మని చూసుకోవాలా. మా అమ్మ మెత్తగైన తర్వాత నేను చూసుకునేది ఏముంది, మా అమ్మని ఇప్పుడు బాగా గట్టిగా ఉన్నప్పుడు చూసుకునేదే నేను ఇంపార్టెంట్. దాని చేతకు నా అదృష్టం, నా కోడలు కూడా బంగారు అట్లా పిల్ల దొరికింది. ఆ పిల్ల డాక్టర్, MDS డాక్టర్, డెంటిస్ట్. ఆ పిల్ల అంతే. ఆ పిల్ల ఎవరన్నా సిటీ లైఫ్లు కావాలా, ఫారిన్ లైఫ్లు కావాలా అనుకునే సిచ్యువేషన్. యాక్చువల్గా వాళ్ళకి ఫారిన్లో జాబ్లు ఉండేది, వదులుకొని నా కోసం అనంతపురంకి వచ్చి ఈ బిజినెస్ నాతో పాటు స్ట్రగుల్ అవుతూ 2 ఏళ్ళ నుంచి ముందుకు పోతున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఆల్మోస్ట్ బాగా నాతోనే ఉన్నారు, ముందుకు పోతున్నాడు. సరే చూడండి, కోట్ల రూపాయలు ఫారెన్లో అమెరికాలో MS చేస్తున్న వీళ్ళ అబ్బాయి కోడలు MDS డాక్టర్ కేవలం అమ్మగారి కోసం కోట్ల రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి అమ్మ కోసం, ఎందుకంటే అమ్మ ఉన్నన్ని రోజులే హ్యాపీగా చూడగలుగుతాం, వృద్ధాప్యంలో వచ్చి ఏం లాభం ఉంటుంది, ఏం షేర్ చేసుకోగలం, అమ్మతో ఏ టైం స్పెండ్ చేయగలము, ఇవన్నీ ఆలోచించి నిజంగా ఆయన మెచ్యూరిటీకి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. ఏం పేరు మేడం ఆ అబ్బాయి పేరు?
నిజంగా నీలో తేజస్సు ఉందయ్యా, సూర్యుని లాంటి నువ్వు. నీలాంటి కొడుకులు ప్రతి తల్లిదండ్రులకి ఉండాలని కోరుకుంటున్నా. నిజంగా మేడం మీరు ఆ విషయానికి మాత్రం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నాకు ఎంత నేను ఇన్నేళ్ళు స్ట్రగుల్ పడిండేది కూడా ఎంతైనా పిల్లల కోసమే. అంతే అంతే సార్. నా జీవితం ధన్యం అనుకుంటాను. 8 years అయింది వాడు పెళ్ళయి. బంగారు మా కోడలు కూడా బంగారు తల్లి. ఒక పాప అది అంతే. రెండో నా తర్వాత ఎండి అవుతుంది అంటుంటారు మా పిల్లలంతా, ఆఫీస్ స్టాఫ్ అంతా. కాదు, నా మనవరాలు విజయ ట్రాక్టర్కు సీట్లో కూర్చుంటుంది. అంత గట్స్ ఆ పిల్లకి, చిన్నపిల్ల 6 ఏళ్ళు. ఈ సందర్భంగా చాలా మంది కుంగిపోయి భర్తలు లేక సూసైడ్ చేసుకోవాలా, అప్పులయ్యి ఏమీ లేదు జీరోలో ఉన్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరి జీవితాలు వృధాగా పోవు. కష్టం అనేది కంపల్సరీ, ప్రతి వాళ్ళు కష్టం అనేది ఉంటుంది. ఒకరికి గోల్డెన్ స్పూన్తో పుట్టినా కూడా ఆ తర్వాత మళ్ళీ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మేము మొదల నుంచి స్ట్రగుల్ అవుతూ వస్తున్నాం కాబట్టి స్ట్రగుల్ అనేది పెద్ద అనిపించలేదు. కానీ మా ఆయన లేకోకుండా బతకడం నాకు కొంత కష్టమే ఈ రోజుకి అనిపిస్తుంది. కానీ ఇంతమంది మమ్మల్ని చూసుకొని ముందుకు పోతున్నాం కదా, ఆ దాంట్లో మా ఆయన హ్యాపీ చూసుకుంటాను సార్. నేను మా ఆయన హ్యాపీ చూసుకుంటాను. మా ఆయన ఉన్నారు నా వెనక, సపోర్ట్ నా వెనకే ఉన్నారు. ఆయనే ఉన్నారు, ఆయనే నడుపుతున్నారు అనే ఆలోచన పెట్టుకున్నాను అంతే. ఈరోజు విజయ ట్రాక్టర్స్ ఎండి గారితో కూర్చున్నాం మనం. నిజంగా నాకు గర్వంగా ఉంది మన అనంతపురంలో ఇలాంటి ఉమెన్ ఉన్నారు అని. దాంతోపాటు మెయిన్ నా సిబ్బంది, నా స్టాఫ్ సహకారంతో పాటు రైతులు మాకు అనుకూలం ఉండేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఆ రోజు మా ఆయనతో నడిచిన రైతులు ఈ రోజు వరకు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. 100కి 90 మంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వెన్నుదన్ను. 36 ఏళ్ళుగా మాతో ఉన్నారు అంటే వాళ్ళు ఏంలే ఒక చెయ్యి చూపిస్తారు. పోయి స్వరాజ్ తీసుకోపోండి. మెయిన్ ప్రోడక్ట్ దమ్ముండే ప్రోడక్ట్ కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా చేయగలుగుతున్నాం. ఏదో ఆషామాషిదైతే మేము చేయలేము. దీంట్లో ఏమి ప్రాబ్లమ్స్ లేవు, ఫేస్ చేయలేదు కాబట్టి అంత ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రైతు ఈ రోజుకి మా ఆయన అంటే కళ్ళనీళ్ళు పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. అంతగా కలిసిపోయినారు వాళ్ళతో. అదే వాళ్ళు నాకు అదేమో అంటారు చూడండి, మీకు గుర్తుందో లేదో, ఒకటి సామెత అంటారు, అంత పిండికంతా రొట్టె అని. వెంకటేశ్వర స్వామి పాట ఉంది కదా, పిండి కొద్ది రొట్టె అంత వస్తుంది అని. అట్లా ఆయన డోర్ టు డోరు తిరిగారు, కాళ్ళతో నడిచి తిరిగారు, 2 వీలర్లో తిరిగారు. మొత్తం వందల కిలోమీటర్లు డోర్ టు డోరు తిరిగిండే సహకారము ఈ రోజు వరకు మమ్మల్ని పోలేదు. ప్రతి రైతన్నా మమ్మల్ని కాపాడుతున్నారు. నిజంగా మేడం మీలాంటి చూడండి, ఆడదంటే అబల కాదు సబల అని చెప్పడానికి ఇక్కడ మేడం గారే ఉదాహరణ. ఎవరు కూడా ఈరోజు కష్టాలుంటాయి, రేపు మంచి రోజులు వస్తాయి. అమావాస్య, పున్నమి, అలలు, ఆటుపోట్లు, ఈ విధంగా ఎన్నో పోలికలు ఉన్నాయి. జీవితం కూడా అలాంటిదే. అధైర్యపడొద్దండి, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది అని మేడం గారు మనతో చెప్తున్నారు. మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్.